సో ఈ రెమెడీస్ పైకి హైడ్రోజన్ మొన్నటి వరకు కొడారు కదా, హైడ్రోజన్ క్లోరోఫస్, ఈ రెండింటికి తేడా ఏంటండి? రెమ్డెసివిర్ అనేది వైరస్ని చంపడానికి, జబ్బుని నయం చేయడానికి అవసరమైన మందు, ఇచ్చే మందు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేది జబ్బు అంటే వైరస్ని అయితే చంపలేదు డైరెక్ట్గా, ఇట్స్ నాట్ కిల్లర్ డిసీజ్, కిల్లర్ ప్యాథోజన్ని చంపదు, కిల్ చేయదు. ఇది ఏం చేస్తుందంటే ఇండైరెక్ట్గా మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే సెల్లో మన కణాల్లో ఉన్నటువంటి ఈ యాసిడ్ బేస్ స్టేటస్ని మార్చి, అంటే అక్కడ వాతావరణం మార్చి ఆల్కలైన్కి తీసుకొస్తుంది. ఆల్కలైన్ తీసుకొస్తే ఈ ఎండోజోమ్స్ అని ఉంటాయి మనకి, మన బాడీలోకి ఈ వైరస్ ఎంటర్ అయినాక సెల్ మెంబ్రేన్ నుంచి సెల్లోకి వెళ్ళి ఆ ఎండోజోమ్స్లో అది పెరిగి అక్కడ ఈ యాసిడ్ వాతావరణం అంటే అది మల్టిప్లై అయ్యి సెల్లో ఒక వైరస్ అలా కొన్ని వందల వైరస్ అయ్యి బయటకు వస్తుంది. ఈ వైరస్ మల్టిప్లై అవ్వకుండా ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఆపుతుంది అనేది ప్రీవియస్గా ఎప్పుడైతే 2001-2లో సార్స్ వచ్చిందో అప్పుడు కనుక్కున్నారు. సో దాని SARS-1 రిసెప్టార్స్, ఈ SARS-2 రిసెప్టార్స్, ఈ రెండు కోవిడ్ అప్పటిది ఇప్పటిది తీసుకుంటే కరోనావి రెండు ఒకటే కాబట్టి ఇప్పుడు కూడా పనిచేస్తుంది అని ప్రపోజల్ ఇచ్చారు. దెర్ ఈజ్ సమ్ యూజ్ అయితే ఉంది. రెండు మలేరియా పారాసైటిక్ హీమోగ్లోబిన్ ఆర్బీసీలోకి వెళ్ళినప్పుడు అది రప్చర్ చేసి మన గ్లోబిన్ బ్రేక్ చేసేసకుండా అది బ్లాక్ చేసి మన ఆర్బీసీ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేసి ఈ వైరస్ అనేది ఆర్బీసీ కణాల్లో పెరగకుండా మనకి ఆక్సిజన్ అనేది తగ్గిపోకుండా, డెలివరీ అనేది తగ్గిపోకుండా హెల్ప్ చేస్తుందని ఇంకొక థియరీ. ఇవన్నీ కూడా ఇవి అంతకుముందు ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ చాలా రకాల జబ్బులకు వాడతారు. ఈవెన్ హెచ్ఐవికి కూడా ఇది పనిచేస్తుందని వాడతారు. అలానే కొన్ని వైరస్ డిసీజెస్కి వాడతారు. అలానే కొన్ని కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, వాటిలో ఇది వాడితే అదేంటంటే ఇన్ఫ్లమేషన్, అంటే మనకి బాగా డ్యామేజ్ చేసే ఇన్ఫ్లమేటరీ కణాలు అయితే, రక్త కణాలు ఏవైతే తెల్ల రక్త కణాలు లాంటివి ఉంటాయో వాటిని కంట్రోల్ చేసి ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ తగ్గించడం వలన పర్సన్ సైటోకైన్ స్టామ్లోకి వెళ్ళిపోకుండా సడన్గా ఎక్కువ డ్యామేజ్ అయిపోయి ఆ డ్యామేజ్ నుంచి అంటే మంట మండిపోయినట్టు లోపల సడన్గా, సో అలాంటిది అవ్వకుండా ఊపిరితిత్తుల్లో ఆపుతుంది అనేది. సో ఇదేంటంటే ఇండైరెక్ట్గా పనిచేసే మెడిసిన్, ప్రొఫైలాక్టిక్గా అట్లా ఏ మందు లేదు కాబట్టి ప్రస్తుతానికి దాన్ని అప్రూవ్ చేసి ఇచ్చారు. రెమ్డెసివిర్ ఏంటంటే డైరెక్ట్గా వైరస్ దగ్గరికి వెళ్ళి దాన్ని చంపేస్తుంది. సో ఇది డిఫరెన్స్ అయితే ఈ విధంగా ఈ రెండు ఉన్నాయి. సో రెండు కలిపి కూడా వాడుకోవచ్చు. సో అప్రూవల్ అయితే ఇంకా రెమ్డెసివిర్కి రాలేదు. మనకి కంట్రీలో అవైలబిలిటీ ఉంటే, సివియారిటీని బట్టి మందు అవైలబిలిటీ ఉంటే, ట్రీట్ చేస్తున్న డాక్టర్లు అవసరమో అనుకుంటే ఇవ్వచ్చు. సో ఇప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్విన్ అయితే ఆల్రెడీ మన కంట్రీలో ఉంది, అప్రూవ్ చేసింది, ఐసీఎంఆర్ అప్రూవ్ చేసింది, యూఎస్ FDA అప్రూవ్ చేసింది. సో ప్రస్తుతానికైతే ఇస్తున్నారు. అది జబ్బు తీవ్రతను తగ్గిస్తుంది కానీ జబ్బు రాకుండా ఉండదు. అలానే వచ్చిన వాళ్ళకి ప్రాణహాని తగ్గించడం అనేది జరగకపోవచ్చు. సో ఇది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. సో అమెరికాలో ఇంకా ఇంత పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నారు అంటే ఎందుకు అమెరికాలో స్టేబుల్ చేయలేకపోతున్నారు? అంటే ఒకటి అక్కడ వాతావరణ పరిస్థితులు, అక్కడ వైరస్ స్ప్రెడ్ అయ్యే టైం, ఎప్పుడు లాక్డౌన్ విధించారు అని. అంటే ఇది చాప కింద నీరులాగా ఈరోజు ప్రవేశిస్తే మన కంట్రీలోకి అది ఫస్ట్ కేసు వచ్చేప్పటికీ అది చాలా చోట్ల వెళ్ళిపోయి ఉంటుంది. సో ఈరోజు మనకి హైదరాబాద్లో స్టార్ట్ అయింది అనుకోండి, హైదరాబాద్లో కేసు ఫస్ట్ కనబడకపోవచ్చు. ఫస్ట్ కేసు ఢిల్లీలోనో మీరట్లోనో లేకపోతే కర్ణాటకలోనో కనబడవచ్చు. కానీ ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి అది కర్ణాటకలో కనబడినా ఈ మిగతా కనబడకుండా చాలా వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయినాక మనము కళ్ళు తెరిచి లాక్డౌన్ ఇచ్చే లోపల అదంతా స్ప్రెడ్ అయిపోయి అవన్నీ మెల్లగా కేసులు వస్తూనే ఉంటాయి. సో ఆపడం అనేది స్లో అవుతుంది కానీ పూర్తిగా ఆగిపోదు మనం లాక్డౌన్ పెట్టగానే. సో అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్ ఇవన్నీ కంట్రీలు ఏంటంటే వాళ్ళకి ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ WHO ఇవ్వలేకపోవడం వలన, వాళ్ళు కంటిన్యూ చేయడం వల్ల కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా ట్రావెల్ ఎక్స్చేంజెస్ అవ్వటం వల్ల కానీ ఆల్రెడీ వాళ్ళు కళ్ళు తెచ్చే లోపల స్ప్రెడ్ అయిపోయింది. ఆ స్ప్రెడ్ అయిపోయి లోకల్గా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లోకి వైరస్ వచ్చింది, నాకు తెలియదు, నేను మా ఇంట్లో వాళ్ళందరితో తిరుగుతూనే ఉంటా, చుట్టాలు అక్కడ వస్తుంది మళ్ళీ. సో అలాగా స్ప్రెడ్ అవుతూనే ఉండటం వల్ల వాళ్ళకి నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అయిపోవడం స్టార్ట్ అయింది. సో వాళ్ళు
కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఆపలేదు, ఫస్ట్ స్టెప్లోనే ఆపలేకపోయారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వచ్చిన వాళ్ళని సెగ్రిగేట్ చేయటం, టెస్ట్ అండ్ ఐసోలేట్ అండ్ గివ్ బెటర్ ట్రీట్మెంట్ అండ్ ఇంప్రూవ్ ద రిజల్ట్. ఇది వెరీ కాస్ట్లీ అఫేర్. రాకుండా ఆపడం అనేది చీప్, అంటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. సో అదే టైమ్లీ యాక్షన్ తీసుకొని ముందు నుంచే అవ్వడానికి ఇప్పుడు తైవాన్ ఉంది, సౌత్ కొరియా ఉంది, వాళ్ళు పక్కనే ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు డీల్స్ ఉంటాయి, వాళ్ళ లోపల ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయిపోయారు. అదే మిగతా కంట్రీలో అలాంటి రెస్పాండ్ అయ్యే టైము WHO మీద డిపెండ్ అవ్వడం కానీ, వాళ్ళ ఇండికేషన్స్ లేకపోవడం వల్ల కానీ, వైడ్ స్ప్రెడ్ అయిపోవడం వల్ల కానీ వాళ్ళు దెబ్బతిన్నారు. సో ఇది మాత్రం ఇంతవరకు అయితే మనం ఖచ్చితంగా జరిగింది. సో ఇవి పీక్ వెళ్ళిపోయినాక ఎప్పటికూ మళ్ళీ తగ్గుతుంది. తగ్గినాక మళ్ళీ లాక్డౌన్ తీస్తే మళ్ళీ అట్లా అయితే ఛాన్స్ అయితే ఉంటుంది గ్యారంటీగా. సో అసలు దీనికి టీకా ఎప్పటికి వచ్చే అవకాశం ఉంది? యావరేజ్గా టీకా ఇప్పుడు మనం తీసుకుంటే టీకా రావడం అనేది 10 to 15 years ప్రాసెస్ యూజువల్గా సక్సెస్ఫుల్గా రావాలంటే. సో లాస్ట్ టీకా వచ్చినవి ఇప్పుడు ఏవైనా తీసుకుంటే మెడిసిన్స్ కానీ టీకా కానీ మినిమం అయితే 5 years తీసుకున్న ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఎక్స్ప్లోరేటివ్ స్టేజ్లో అసలు వైరస్ ఏంటి, అది ఎట్లా వస్తుంది, సో దానికి సంబంధించిన యాంటీజెన్స్ ఏంటి, దాని యాంటీజెన్సిటీ ఎక్కడ వస్తుంది, దాని వీక్ పాయింట్స్ ఏంటి, అవి కనుక్కొని ఎస్టాబ్లిష్ చేస్తారు. దాని తర్వాత దీన్ని క్యాండిడేట్ వ్యాక్సిన్స్ అనేది డెవలప్ చేసి ల్యాబ్లో ఎనిమల్స్ మీద టెస్ట్ చేస్తారు. సో ల్యాబ్లో ఎనిమల్స్ మీద టెస్ట్ చేసినాక అది ఎంత ఇమ్యునోజెన్సిటీ వస్తుంది, అంటే ఇది ఇచ్చినాక ఆ ఎనిమల్లో ఎంత డెవలప్మెంట్ అవుతుంది, అది ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది, అది సక్సెస్ అవుతుందా లేదా, సైమల్టేనియస్లీ ఈ వ్యాక్సిన్ ఇచ్చిన వలన ఎనిమల్ బతుకుతుందా చచ్చిపోతుందా. ఇప్పుడు వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఉండొచ్చు కానీ దాని ఉన్న వాడే కెమికల్స్ వలన కానీ సమ్ ఇష్యూస్ వలన కానీ ఎనిమల్ చనిపోవచ్చు, లేదా అసలు ఏమి ఇమ్యునోజెన్సీ లేకుండా అది వ్యర్థం అయిపోవచ్చు. సో ఇవన్నీ అది ఇది వేస్ట్ అయినా మళ్ళీ ఇంకో డిజైన్ చేయాలి. సో ఒకటి డిజైన్ చేసినాక దాన్ని టెస్ట్ చేసి అది ఫెయిల్ అయినాక ఇంకో డిజైన్కి వెళ్తారు. ఒకసారి 10 డిజైన్ చేసుకొని అట్లా కూర్చొని కాదు, అట్లా అన్నీ చేసుకుంటూ వెళ్ళి ఎనిమల్ టెస్టింగ్ అయినాక పాజిటివ్ వచ్చినాక దెన్ ఆ క్యాండిడేట్ వ్యాక్సిన్ని దెన్ అప్రూవల్కి పెడతారు. అప్రూవల్కి పెడితే USFDA కానీ ICMR, ఇండియాలో అయితే ICMR అనే కంట్రీస్ మీరు టెస్టింగ్ చేయొచ్చు. ఈవెన్ ఎనిమల్స్కి కూడా టెస్టింగ్ పెడతారు ల్యాబ్ అయినాక, అది కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ అయినాక దెన్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ అని వస్తుంది. సో అది హ్యూమన్స్ మీద చేస్తారు. phase 1, phase 2, phase 3, phase 4. సో ఈ phase 1 అనేది ఒకసారి ఇచ్చినాక దాని ఇమ్యూనోజెన్సిటీ ఎంత ఉంది, దాని ఎఫికసీ ఎంత ఉంది, హ్యూమన్స్లో ఏమైనా ప్రాణ నష్టం జరుగుతుందా, కాంప్లికేషన్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా, ఇవన్నీ వెంటనే ఇవ్వగానే తెలియవు. దే హ్యావ్ టు అబ్జర్వ్ ఫర్ 2 to 3 months, 6 months ఆల్సో. దెన్ దాని రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ తెలుస్తుంది. దాని తర్వాత దానికి yes or no అని వస్తుంది. దాని నుంచి phase 2కి వెళ్తుంది. phase 2 మళ్ళీ ఎంత టైం పడుతుంది, మళ్ళీ phase 3 అవుతుంది. ఇవన్నీ అయ్యి సక్సెస్ అయినాక మాత్రమే ఫైనల్ అప్రూవల్ వస్తుంది. ఫైనల్ అప్రూవల్ వచ్చినాక ఈ టైం మీరు చూసుకోండి, యావరేజ్గా అయితే టైం ఎక్కువ పడుతుంది. అది ప్రొడక్షన్ చేయాలి. సో 60% ఆఫ్ వరల్డ్ వ్యాక్సిన్స్ అనేవి ఇండియా నుంచి వస్తాయి. ఇండియా ఈజ్ బిగ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్. సో 60% ఆఫ్ వ్యాక్సిన్స్ వస్తాయి కాబట్టి ఇండియా లాంటి కంట్రీ ఇప్పుడు రీసెర్చ్ చేయడం, ఇన్వాల్వ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ వ్యాక్సిన్ వచ్చినాక ఆ ప్రొడక్షన్ చేయడం అనేది ఇంపార్టెంట్. దానికి సంబంధించిన వైరస్ క్లోనింగ్, వాటికి సంబంధించి మెటీరియల్ తయారు చేసి దాన్ని మళ్ళీ ప్యాకింగ్ చేసి దాన్ని అందరికీ అందజేయడం అనేది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, హైడ్రాక్సిక్లోరోక్విన్ సప్లై చేయడానికి మనకి ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్న మందులే కొన్ని కంట్రీస్కి అందలేదు. సో ఇట్లా వ్యాక్సిన్ కూడా మనకి అందాలి అంటే కొన్నిసార్లు సంవత్సరాలు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు. సో ఈరోజు వ్యాక్సిన్ రావడం అంటే ఎక్స్పెక్ట్ మినిమం 2 to 5 years. తొందరగా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు వస్తే అది అదృష్టం కింద లెక్క. సో ఇవాళ రేపట్లో ట్రయల్స్లో ఉన్నాయి, ఏమున్నాయి అవి ఉన్నాయని న్యూస్లో వస్తున్నాయి, కానీ ఏ ఒక్క ఏజెన్సీ, ఏ ఒక్క కంట్రీ అథారిటేటివ్గా అఫీషియల్గా మేము కనుక్కున్నాము, మా టెస్టింగ్ పాస్ అయిందని ఇన్ఫర్మేషన్ న్యూస్ అయితే ఇవ్వలేదు. ఇవ్వనంత కాలం అవి ఊహాగానాలు, ఓన్లీ టెస్టింగ్ అంటే ఎక్స్పెరిమెంటల్ లెవెల్లో ఉన్నట్టే తప్పితే ఇది కన్ఫర్మ్గా బయటికి వచ్చేదాకా మనం అయితే మాత్రం రానట్టుగానే అనుకోవాలి. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV.
Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devakonda. Please subscribe to Mirror TV.